హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, దాని నుంచి 572 ఉద్యోగాలకి 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జనవరి 15 నుంచి ఇది అందుబాటులో అయితే ఉంది. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 4వ తారీఖు. అంటే ఇంకెన్ని రోజులు లేదు, 14 రోజులు, రఫ్గా 14 రోజులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు అప్లై చేసుకోండి. 10వ తరగతి చదువుకున్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. 10వ తరగతితో ఆపేసి చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. 10వ తరగతి తర్వాత మరి ఏవైనా అంటే అక్కడితో క్లోజ్ చేసిన వాళ్ళకి ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి బ్యాంకుల్లో మంచి శాలరీస్తో ఉంటాయన్నమాట. దీనికి బేసిక్ శాలరీ 25,050 రూపాయలు అని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. 25,600 ప్లస్ అన్ని కలుపుకొని ఒక 35,000 వరకు శాలరీ అనేది చేతికైతే వస్తుంది. ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ అయితే ఆర్బీఐ శాఖలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రం ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. అంటే పెద్ద మనకి హైదరాబాదు, తర్వాత చెన్నై, తర్వాత ముంబై, కోల్కతా, ఇలాగ ఆర్బీఐ శాఖలు ఏవైతే ఉన్నాయో మనకి విశాఖపట్నంలో అయితే ఈ శాఖ ఆర్బీఐ బ్రాంచ్ అనేది అందుబాటులో లేదు. ఇది కొత్తగా పెడతామంటున్నారు. పెడితే మరి అప్పుడు ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఉంటాయేమో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అయితే మనకి లేదు ప్రజెంట్. హైదరాబాద్లో మాత్రమే మనకి శాఖ అనేది ఉంది. అప్లై చేయాల్సిన వాళ్ళు చేసుకోండి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాసు. దీనికి ఎగ్జామ్ వచ్చేసి డేట్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1వ తారీఖు వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఒకే టైర్ ఎగ్జాము. దీనికి ఇంకేం నెక్స్ట్ ఎగ్జామ్స్ అనే ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ ఏమి ఉండదు. జస్ట్ మెరిట్ లిస్ట్లో పాస్ అయిన వాళ్ళకి వీళ్ళు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా తర్వాత ఇంటర్వ్యూ కానీ తర్వాత ఇంకేం ఉండదు. ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇచ్చేస్తారు. ఇది ఆర్బీఐ నుంచి వచ్చిన ఫ్రెష్ నోటిఫికేషన్. దీనికి ఏజ్ క్రైటీరియా వచ్చి 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ప్లస్ రిజర్వేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. ఎస్సీ ఎస్టీకి 30 సంవత్సరాల వరకు, అంటే 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 సంవత్సరాలు. ఇలాగా వాళ్ళు ఈడబ్ల్యూఎస్కి రిలాక్సేషన్ అయితే ఉండదు. వాళ్ళకి పోటీ అయితే మామూలుగా ఉంటాయి. దీనికి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే ఉండాలి. 1/4/2025 సంవత్సరం తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే దీనికి ప్రొడ్యూస్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై అయితే ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ బ్యాంక్ జాబ్స్ ఎలాగైతే అప్లై చేస్తున్నాం సేమ్ అదే లింక్ ద్వారా ఈ ఆర్బీఐ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఫీజు వచ్చేసి 450 రూపాయలుగా నిర్ణయించారు. ఫీజు 450 రూపాయలు జనరల్ ఓబీసీ వాళ్ళకి అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50 రూపాయలుగా ఫీజు నిర్ణయించారనమాట. ఇది ఆన్లైన్లో అవైలబిలిటీ మనకి ఇంకా ఫిబ్రవరి 4వ తారీఖు వరకే ఉంది. అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇది లేటెస్ట్గా బ్రీఫ్ డీటెయిల్స్ అండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్లో ఇది ఒక బ్రీఫ్ డీటెయిల్స్. కావాల్సిన వారు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మై ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.